హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్. ఇక్కడ వచ్చేసరికి మనం వాల్తా యాక్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. విచ్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ ఈజ్ లిస్టెడ్ యాజ్ అ స్పెసిఫైడ్ ప్లాంట్ అండర్ షెడ్యూల్ 6 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. షెడ్యూల్ 6 కింద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద స్పెసిఫైడ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. ఏంటండి అది? బ్లూ వాండా, రెడ్ వాండా, సైకస్ బొడ్డామే, పిచర్ ప్లాంట్, లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్స్ అండ్ కుత్. ఇప్పుడు వీటిలో లేనిది ఏంటో చూద్దాం. సో వాడేమంటున్నాడు, టీకా స్పెసిఫైడ్ ప్లాంట్ షెడ్యూల్ 6 కింద ఉండదండి. ఇది నో. యూకలిప్టస్ గ్లోబులస్ నో. నెపెంథెసిస్ ఖాసియానా పిచర్ ప్లాంట్ అంటారు దీన్ని, ఇది ఉంది. షెడ్యూల్ 6 స్పీసీస్ ఆర్ allowed టు బి ఫ్రీ కాదు. దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కల్టివేషన్ అండ్ రిక్వైర్ లైసెన్స్ ఫర్ డీలింగ్ ఆర్ పొసెషన్. ది ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 2002లోనండి. 2002లో ఎనాక్ట్ చేశారండి ఈ ఇయర్ ని. దాన్ని వచ్చేసరికి వాల్తా యాక్ట్ అనేది. వాల్తా యాక్ట్ primarily focuses on promotion of water conservation and tree cover and regulation of groundwater use in AP in local measures. Under Forest, Andhra Pradesh Forest Act 1967, this section gives the state government the power to reserve forest. The power to reserve forest వచ్చేసరికి I think it comes under the let us see section 9 అనుకుంటున్నాను నా ఉద్దేశంలో. section 3. Section 3 gives the power to state government to reserve the forest under section 3. Under AP Forest Act, this section deals with inquiry by forest settlement officer. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ సెక్షన్ 8 డీల్ చేస్తారండి ఆయనకి సంబంధించిన ఏపీ ఫారెస్ట్ యాక్ట్ లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ది షెడ్యూల్ 6 ఆఫ్ ది ప్లాంట్? దే ఆర్ ది స్పెసిఫైడ్ ప్లాంట్స్ whose cultivation or possession is regulated and requires permission. Valta contains provisions such as registration of wells, prohibition of groundwater pumping in certain areas. These appear as the sections in the act. Which instrument type is Valta considered? It is a state act అండి. మెయిన్ గా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మాత్రం వర్తిస్తూ ఉంటుంది. This section heading corresponds to the power of settlement forest officer is section 9 and I think so. Right. Section 8 వచ్చేసరికి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కి వస్తుంది. దానికి సంబంధించిన పవర్స్ వచ్చేసరికి సెక్షన్ 9 లో పొందుపరిచారండి. Which of the years is an enactment of the Forest Conservation Act? Forest Conservation Act వచ్చేసరికి 1980 అండి. మెయిన్ గా 1980లో పెట్టేదాన్ని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ నార్మల్లీ ఏ షెడ్యూల్ 6 ప్లాంట్ ఎగ్జాంపుల్? స్లిప్పర్ ఆర్కిడ్స్ పాపియోడెలమ్ స్పెసీస్, ఇట్ ఈస్ ఏ షెడ్యూల్ 6. బెడమ్ సైకస్ బెడమ్, ఇట్ ఈస్ ఏ షెడ్యూల్ 6. రోబెండ్రమ్ ఆర్బియం, ఇది కాదు. సోసురియా లప్పా కుత్, ఇట్ ఈస్ షెడ్యూల్ 6. సో సి ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వాడే ఇచ్చి వాడే ఆన్సర్ అంటున్నాడు. 1972 అండి. This section in the Wildlife Protection Act defines a specified plant. స్పెసిఫైడ్ ప్లాంట్ అనేది మనకు వచ్చేసరికి దేంట్లో ఎక్కడ డెఫినేషన్ ఉంటుంది అంటున్నాడు. వాడు డిఫైన్స్ అంటున్నాడు. డిఫైన్స్ ఏదన్నా చూడండి, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ సెక్షన్ 2లోనే ఉంటాయండి డెఫినేషన్స్ లోని. ఓకే, సో సెక్షన్ 2లో ఉంటుందండి. సో 13 is the right answer. Next one. This statement about the Schedule 6 plants is correct for exam purposes. Cultivation and trade of the Schedule 6 plants can be carried out only with prior permission of competent authority. Valta's objective includes which of the following measures? Promote tree cover, regulate water use and protect land resources at street level. Which important year corresponds to the enactment of the Forest Rights Act? Forest Rights Act వచ్చేసరికి 2006లో enact అయ్యారండి. Forest Conservation Act 1980 received important amendment in the year I think example 2014 rules to restrict the dereservation of the forest. I think let us see what happened there. Right, restrict dereservation and regular diversion of forest for non-purpose. ఇదంతా కూడా 17B కింద వస్తుందండి. And 18, which AP of the state level act would you consult for local rules on tree felling and protection of village? వచ్చేసరికి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద అవుతుందండి, లేదా వాల్తా యాక్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఏపీ వాల్తా యాక్ట్ ఉంది చూసారా, దీన్ని మనం కన్సల్ట్ చేస్తాము. జస్ట్ మినిట్. రైట్,
విచ్ ఆఫ్ దీస్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద షెడ్యూల్ 6 ఇన్ కామన్లీ యూజ్డ్ ఇన్ MCQ. బ్లూ వన్ ద రెడ్ వన్ అండి, మిగిలినవన్నీ కూడా షెడ్యూల్ 6 ఫ్రెండ్స్ కాదు. విచ్ అథారిటీ ఇష్యూస్ లైసెన్స్ ఫర్ ద కల్టివేషన్ అండ్ డీలింగ్ విత్ ది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అండి, ది డెసిగ్నేటెడ్ కంపిటెంట్ అథారిటీ అట్ ది స్టేట్ లెవెల్. వీళ్ళు మాత్రమే లైసెన్స్ ఇష్యూ చేయగలుగుతారు, మిగిలిన వాళ్ళు ఎవరు కాదు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అనలైజ్ చేద్దామండి. సో అంతదాకా ఉందాం. జై జై, సారీ బాబు, టాటా, బై బాయ్ అండ్ జై హింద్.